హలో ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెట్టిస్ లైఫ్ స్టైల్. నేను మీ నవ్వు శెట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. రథసప్తమి సందర్భంగా ఇవాళ మా యోగా ఆశ్రమంలో అయితే 108 సూర్య నమస్కారాలు అయితే చేయబోతున్నారు అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నేనైతే పొద్దున్నే లేచి రెడీ అయిపోయాను, ఇంకా అది ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అయితే తెస్తాం కదా యోగా ఆశ్రమంలో, అది మీకు తెలిసిందే. 108 సూర్య నమస్కారాలు అంటే మరి అలసిపోతారు కదండి, చాలా అలసిపోతారు కదా. ఆల్రెడీ ఎండలు అయితే ముదిరిపోయాయి మన విజయవాడలో అయితే. అందుకనే ఇంకా నిమ్మరసం అయితే తీసుకెళ్తున్నాను. నేనైతే చూపిస్తానండి, నిమ్మరసం చేశాను. ఇంతలో నిమ్మరసం అయితే తీసుకున్నాను, బెల్లంతో చేశాను నిమ్మరసం అయితే. చూడాలి ఎలా ఉంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ టైం బెల్లంతో నేను అసలు ఎప్పుడు చేయలేదు. ఫ్రెష్ అయితే అయిపోయాను. పొద్దున టైం వచ్చేసి 5:30గా వస్తుందన్నమాట. లేట్ అయిపోయింది, ఆల్రెడీ అందరు వెళ్ళిపోయి ఉంటారు. నాదే లేట్, వెళ్ళాలి. ఇంకా చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 5:10 అలా అవుతుంది. ఇంకా వెళ్ళేసరికి అయితే ఇంకా అందరు అప్పటికే స్టార్ట్ చేశారనమాట. ఇంకా నేనే లేటు. ఇంకా మా ఆశ్రమం చూడండి ఇలా అయితే ఉంటది. లోపల వచ్చేసి ఇంకా మేము యోగా చేసేది రోజు బయట, మంచి ప్లేస్ అనమాట. అక్కడ అందరికి దొరకదు నిజంగా. చాలా మంది అంటారు ఇంత మంచి యోగా ప్లేస్ దొరకడం మీ అదృష్టం అని. నేను కూడా అదే అనుకుంటాను. ఇంకా మేము అందరం ఒక్కొక్క ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకుంటాం కదా. అలానే ఇవాళ అయితే రేగ్గాయలు, ఇంకా రాగి జావా, లక్ష్మక్క అయితే కాసింది. ఇంకా డ్రై ఫ్రూట్స్, లడ్డు, డేట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చారు. మొలకలు, క్యారెట్, బీట్రూట్ అండ్ బనానాస్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉండేవి. ఈసారి కొంచెం తగ్గినవి. ఇంకా నేనైతే నిమ్మరసం తీసుకొచ్చాను, అదే మీకు చూపించాను కదా. ఇంకా అదే అనమాట. రోజు 4:50కే వచ్చేస్తారు మ్యాక్సిమమ్ అందరూ వచ్చేవాళ్ళు. ఇంకా ముగ్గేసి బయటంతా కడిగి ముగ్గేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి అలా అయితే చేస్తారు. ఇంకా నేను అసలు చాలా లేట్ అయిపోతుంది నాకైతే. ఇంకా లేవడం అట్లా బద్ధకం అయిపోతుంది. మధ్య మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇదంతా మేమే క్లీన్ చేసుకుంటాము. ముందు వచ్చిన వాళ్ళైతే క్లీన్ చేస్తారనమాట. అసలు హెల్త్ బాగాలేదు, నేను చేయలేకపోయినాను. ముందు రోజు నుంచే నాకు కోల్డ్, కఫ్, ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇవాళ రాననుకున్నా కానీ ఇంకా ఇట్లా వీడియో అయితే తీసుకోవచ్చు కదా, ఒక్క సెట్ అన్న చేద్దాం రథసప్తమి కదా అని ఇంకొచ్చాను. 108 సూర్య నమస్కారాలు చేయడం మామూలు విషయం కాదండి. ఇలా చేయడానికి ప్రతి సంవత్సరం ఒక 1 మంత్ ముందు నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తాం అందరం. నేను వచ్చేసి 2nd ఇయర్ సూర్య నమస్కారాలు చేయడం, చూడడం కూడా. అంటే ఇన్ని చేస్తారని నాకు తెలియదు. నార్మల్ గా అప్పుడు వచ్చినప్పుడు అయితే చేస్తారు. ఒక్కొక్క రోజు ఒకరోజు తప్పించి ఒక రోజు అయితే 12 సూర్య నమస్కారాలు అయితే చేస్తాం మేము. ఇంకా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా ఆ రోజుకు పర్ఫెక్ట్ అయ్యేది, అంతే కదండి. కానీ ఈసారి చాలా మంది చేయలేకపోయారు. అంటే ముందు రోజు ప్రాక్టీస్ చేయలేకపోయారు కానీ ఈ రోజు మాత్రం అందరు చేశారండి. కేవలం నేను ఇంకొక అక్క మాత్రం అసలు చేయలేదు, సరిగ్గా చేయలేదు. నేనైతే ఒకటే సెట్ చేశాను, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం వల్ల. పెద్ద పెద్ద వాళ్ళు కూడా 108 సూర్య నమస్కారాలు అంటే మామూలు విషయం అసలు. నిజంగా గ్రేట్ అన్ని అందరికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి అన్ని చేసినందుకైతే. కానీ చాలా మంది ప్రాక్టీస్ కూడా చేయలేదు, అయినా కూడా చేసేసారు.
రథసప్తమి రోజే చేయాలని కాదు సూర్య నమస్కారాలు, ఎవ్రీడే చేస్తాం మేము. కాకపోతే వాళ్ళు ఇంకెక్కువ చేస్తాం అనమాట. కానీ రోజు చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మా గురుగారు ఎప్పుడు చెప్తుంటారు, యోగా శరీరానికి సంబంధించిందే కాదు మనసుకు సంబంధించింది, కాబట్టి అది యోగా అంటారు. ఎక్సర్సైజ్ ఎలా అయినా చేయొచ్చు బ్రెయిన్ ఎక్కడో పెట్టి, కానీ యోగా అలా కాదు, మనం మనసు మొత్తం పెట్టాలన్నమాట దాని మీద, అదే యోగా అంటారు. నేను అక్క మాత్రం చేయలేదు, అందుకే చూపిస్తాను. నేను చేశారా? మీ వయసు ఏంటంటే సార్? 75 దాటినా కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి యోగాసనాల్లో ఉన్నారు. కంట్రోల్ షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి. ఒకటి కాదు, తల తిరుగుడు, కిడ్నీలో రాళ్ళు, సయాటిక, మెడ స్పాండిలైటిస్, మొత్తం రోగాలన్నీ ఉన్నాయి నా దగ్గర. యోగా చేయడం వల్ల ఇప్పుడు అవన్నీ కంట్రోల్లో ఉంటాయి కదా మీకు? యోగా చేయడం వల్ల అవన్నీ ఎలా ఉన్నాయని అడుగుతున్నాను. అవన్నీ ఎలా ఉన్నాయంటే నాకు మట్టం బట్టి వచ్చేసినాయి, వాటిని సర్దుకుంటున్నా, సరి చేసుకుంటున్నాను. ఇప్పుడు అవి చేయబట్టే నేను కంట్రోల్లో ఉంటున్నాను, లేకపోతే నేను ఉండలేను. కానీ ఇంత వయసులో కూడా మీరు బాగా చేస్తున్నారు సార్. తాతయ్య గారు అయితే గురుగారు వాళ్ళ నాన్నగారు చాలా బాగా చేస్తారు. అంత వయసు వచ్చినా కూడా అస్సలు అలసట అనేది ఉండదు, చాలా బాగా యోగా చేస్తారు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంపల్సరీ యోగాకి వచ్చి అన్ని కంట్రోల్లో పెట్టుకున్నారంట, అదే చెప్తున్నారు అనమాట. జ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం పరాణం. ఐటమ్స్ చెప్పు. ఆల్రెడీ అయిపోయింది. చక్కెరకేడి, కీరా, మన యోగా స్పెషల్ అమృత లడ్డు. నిన్న యోగాలో ఎవరో గ్రూప్ లో అన్నారు, యోగా గ్రూప్ లో ఎవరైతే 108 సూర్య నమస్కారాలు చేస్తారో వాళ్ళకి అమృత లడ్డు అని. అమృత లడ్డు అంటే ఏం లేదండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు, అదే మాకు అమృత లడ్డు మా యోగాలో అయితే. మా యోగాలోనే మరి అది చాలా బాగుంటది, అదేంటో మరి. అందరం మంచిగా ఇట్లా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం, ఇంకా అక్కడనే అందరం ఒక్కొక్క ఐటమ్స్ తెచ్చుకున్నాం కదా, ఇంకా అందరూ అందుకే చేశారేమో అని కామెడీ అయితే వేసుకుంటున్నారు, కానీ కాదు, నిజంగా అందరూ చాలా బాగా చేశారు. అందరం కలిసి ఇలా అన్ని షేర్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. మీరు అందరు చేశారా 108? జెన్యూన్ గా చెప్పండి, అందరు చేశారా? నేను చేయలేదు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సమీపంలో గొల్లపూడి అనే గ్రామంలో 1 సెంటర్లోని కృష్ణానది నదీ సమీపాన ఈ యొక్క యోగాసనం ఉందండి. ఇది డైలీ ఉచిత యోగా నేర్పబడును. మా యోగా గురువు గారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే దోసనపూడి శ్రీనివాసరావు గారు చాలా మంచి గురువు గారు. ఉచితంగా ఎటువంటి పరిహారం లేకుండా నేర్పబడుతుంది. కాబట్టి అందరూ చక్కగా వచ్చి మంచి జీవన శైలిని అలవాటు చేసుకుని మంచిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన ఆరోగ్య జీవితాన్ని పెంపొందించుకుని ఆనందంగా, పరమానందంగా, బ్రహ్మానందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మేము ఈరోజు అందరం కూడా అబౌవ్ 60-70 ప్లస్లో కూడా ఉండి ఆగకుండా కంటిన్యూగా 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. మరి ఇది చాలా శుభదాయకం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ టైమింగ్స్ రోజు ఉదయం 5 to 6:30 యోగా క్లాసులు జరుపుకోండి. మరి మాకు ప్రీవియస్గా కూడా సుధాకర్ గురువు గారు అని చెప్పేసి ఇక్కడ యోగా నేర్పేవాళ్ళు. ఆయన మరి ఉద్యోగం రీత్యా నెల్లూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన వెళ్ళిన తర్వాత మా శ్రీనివాస్ గురువు గారు నేర్పుతున్నారండి ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్ అయితే డీటెయిల్గా చెప్పారు కదండి. గొల్లపూడిలోనే యోగా ఆశ్రమం, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, నో కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ 2 బ్యాచ్లు ఉంటాయి, ఒకటి 5 to 6:30 వరకు, నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యాచ్ ఉంటుంది అనమాట 7 to 8 అనుకుంటా. ఇంకా యోగా అయితే అయిపోయింది, అలానే మా సూర్య భగవానుడి దర్శనం కూడా అయిపోయింది మంచిగా. యోగా ముందే మా అపార్ట్మెంట్ అనమాట, రీసెంట్లీ చేంజ్ అయినా మేము ఇల్లు, మాకు ఇంకా దగ్గర అయిపోయింది, ఇంకా నేను క్లోజ్ అయిపోయినా అనమాట. మస్తు అనిపించింది. పక్కనే కాలువ, కృష్ణానది, చాలా బాగుంటుంది మా వ్యూ అయితే. గొల్లపల్లి ఉంటే తెలుస్తుంది మీకు. సక్సెస్ఫుల్గా 108 సూర్య నమస్కారాలు అయితే అయిపోయినాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మా వాళ్ళందరూ హాయ్ చెప్పండి.
చూసారు కదా మా యోగా ఆశ్రమం అయితే ఇలా రథసప్తమి అయితే జరుపుకున్నాం అనమాట. ఇంకా మీకైతే అడ్రస్ మెన్షన్ అయితే చేసాం కదా. ఎవరైనా గొల్లపూడి ఉన్నవారైతే యోగా అయితే వచ్చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.